బైకులు చోరీ చేసే ముఠాను సూర్యాపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహ తెలిపారు. ఈ రోజు ఎస్పీ ఆఫీసులో జిల్లా ఎస్పీ కేసు వివరాలు వెల్లడించారు. సూర్యాపేట పట్టణంలో ఖమ్మం ఎక్స్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా కనబడ్డ వ్యక్తిని విచారించి వేలి ముద్రలు తనిఖీ చేయగా 150 బైక్ దొంగతనాల కేసులు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. 25 బైకులు మరో వ్యక్తి వద్ద ఉంచాడు. ఇద్దరిని రిమాండ్ కు పంపినట్లు ఎస్పీ తెలిపారు. బైక్ల విలువ సుమారు 20 లక్షల వరకు ఉంటుందన్నారు. చాలా మంది బైక్ లేకుండా మేజర్గా యూనికార్న్స్ మాస్టర్ కీస్ తోటి ఆఫ్ పెడతారు సార్. మాస్టర్కి ఆఫ్ పెట్టి ఇట్లా అంటే శ్రీరామ్కి నమస్కారం. ఈరోజు సూర్యాపేట జిల్లా సూర్యాపేట సబ్ డివిజన్ పరిధిలోని సూర్యాపేట పట్టణ పోలీసులు ఒక కరుడుగట్టినటువంటి 2 వీలర్స్ దొంగలని ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ 6 గంటల సమయంలో ఖమ్మం ఎక్స్ రోడ్లో సిఐ సూర్యాపేట టౌన్ అండ్ ఎస్ఐ సూర్యాపేట టౌన్ సురేష్ వీళ్ళ ఆధ్వర్యంలో సర్ప్రైజ్ వాహనాల చెకింగ్ చేస్తున్న క్రమంలో ఒక నేరస్తుడు అనుమానంగా ఉండి పోలీసులను చూసి తప్పించుకోకపోయే క్రమంలో మన వాళ్ళు అప్రహెండ్ చేసి మనదైన శైలిలో విచారణ చేస్తే అతను మనకు వేమూరి కృష్ణ, ఇతను చిలుకూరు మండలం కట్టకొమ్మగూడానికి చెందినటువంటి వ్యక్తి. చిలుకూరు మండలంలో కూడా ఇతని మీద హిస్టరీ షీట్ ఉంది. ప్రీవియస్లీ దాదాపుగా 150 కేసులలో ఇన్వాల్వ్ అయ్యి తన నేరాలను ఒప్పుకోవడం, నేరాలు చేయడం, నేరాలను ఒప్పుకోవడం, మళ్ళీ వెంటనే బయటికి వచ్చి ఈ బైక్ దొంగతనాలు చేయడం అలవాటుగా పెట్టుకున్నాడు. ఇతనితో పాటుగా రేకల శివకుమార్ అని మనకు నకరికల్ మండలం అర్లగూడెం గ్రామ నివాసి. ఇతను HDFCలో బ్యాంకు నందు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ అందరికీ ప్రజలకి నేను HDFC బ్యాంకు మీద లోన్లు, వాహనాల లోన్లు తీసుకున్న రికవరీ ఏజెంట్ గా పనిచేస్తున్నానని నమ్మబలికి ఇద్దరు కంబైన్డ్ గా దొంగతనాలు చేయడం, లేకపోతే A1 వేమూరి కృష్ణ చేసినటువంటి దొంగతనాలని ఆ వాహనాలను తీసుకొని మామూలుగా సామాన్య ప్రజలకి ఇవన్నీ బ్యాంకు రికవరీలో వచ్చిన వాహనాలు, వీటికి డాక్యుమెంట్స్ వస్తాయని చెప్పి అందరికీ అమ్మడం, ఈ విధంగా చేసేటువంటి నేరం చేసే అలవాటుగా ఉన్నటువంటి ఈ ఇద్దరు నేరస్తులని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. సో ఇందులో మీ అందరికి తెలుసు సూర్యాపేట పోలీస్ సర్ప్రైజ్ గా వెహికల్ చెకింగ్ చేస్తున్నాం, నాకాబందీ చేస్తున్నాం, కార్డన్ సెర్చ్ చేస్తున్నాం అండ్ పోలీస్ ప్రజా భరోసా చేస్తున్నాం. మనకు వేరియస్ యాంగిల్లో మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ తోటి మనం నేరాలని ఛేదించడం, నేరాలను నిరోధించడం, ప్రజల ప్రాణాలకు, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఈరోజు మార్నింగ్ సమయంలో పట్టుకోగానే వెంటనే విచారణ ప్రారంభించి A1 కస్టడీలో ఉన్నటువంటి వెహికల్ ఇతన్ని మనదైన శైలిలో విచారిస్తే A2 రేకల శివకుమార్ దగ్గర నేను 25 బైక్స్ ఇచ్చినాను అని చెప్తే మనం వెంటనే టీంని మనం రేకల శివకుమార్ నకరికల్ మండలంలోని అర్లగడ్డగూడెంలోకి పంపించడం జరిగింది. ఆయన పొజిషన్ లో 4 వెహికల్స్ అమ్మడం జరిగింది. ఆయన ఇంటిలో పరిసర ప్రాంతాల్లో 20 వెహికల్స్ దాచిపెట్టి ఉన్నాడు, వినియోగిస్తున్నాడు. మొత్తం 26 వెహికల్స్, సుమారు 20 లక్షల వర్తున్నటువంటి వెహికల్స్ ని మనం ఈ రోజు రికవరీ చేయడం జరిగింది. వీళ్ళు మన జిల్లాలోనే కాదు, పక్కనే ఉన్న నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాల్లో కేవలం ఈ యొక్క 2 వీలర్ థెఫ్ట్ ని చేయడం, ఈ 2 వీలర్ థెఫ్ట్ ని ఈ రేకల శివకుమార్ తీసుకొచ్చి ఇవ్వడం, రేకల శివకుమారు జనానికి నేను HDFC రికవరీలో మేము తీసుకున్నటువంటి వెహికల్స్ అని ప్రజలు నమ్మించడం, వీటిని అమ్మడం, వాటిని క్యాష్ చేసుకోవడం అండ్
గతంలో ఉన్న కేసులు కావచ్చు, ఇప్పుడున్న కేసులు కావచ్చు, వీళ్ళ మీద రియాక్ట్ ఆలోచిస్తున్నాం. మనం ఇందులో వీళ్ళని పట్టుకోవడంలో మెయిన్ అక్యూజుడు వేమూరి కృష్ణను పట్టుకునేటప్పుడు మనం మన దగ్గర ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్ డివైస్ లో చెక్ చేస్తే ఇతనికి అగెనిస్ట్ గా 150 కేసులు మన రాష్ట్రంలో నమోదైనట్టు మనకు డేటా చూపిస్తుంది. ఇవే కాదు, ఇంకా ఏమైనా కేసులు ఇతని మీద ఉన్నాయా తీసుకొని మనం ఇతని మీద కఠినమైనటువంటి చట్టం కింద నేరం చేయడానికి మనం శిక్షలు ఖరారు చేయడానికి మనం ముందుకెళ్తున్నాం. ఈ 26 బైకుల్లో 6 బైకులు సూర్యాపేట టౌన్ కి సంబంధించినవి, మిర్యాలగూడ టౌన్ కి 14 బైకులు, అదేవిధంగా ఖమ్మం పరిసర ప్రాంతాల్లో 6 బైకులు, మొత్తం 26 బైకులని మనం ఈ రోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళని మనం ఈ రోజు జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించడం జరుగుతుంది.